హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అటుకులతో రవ్వ కేసరి. ఇది మామూలు రవ్వ కేసరి కంటే చాలా బాగుంటుంది. ఏ పండగలకైనా చాలా ఈజీగా ప్రసాదంగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో మందపాటి అటుకులు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. దీనికోసం పల్చటి అటుకులు వాడకండి. మందపాటి అటుకులు వాడితేనే రవ్వగా అవుతుంది. పల్చటి అటుకులు వాడితే పిండి అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసి రవ్వలాగా చేసుకోండి. ఇప్పుడు 3 స్పూన్ల నెయ్యిని కరిగించి అందులోకి 3 స్పూన్ల జీడిపప్పును వేసి ఎర్రగా వేపుకోవాలి. సగం పైగా వేగాక అప్పుడు ఎండు ద్రాక్షను వేసి ఎర్రగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసి నీళ్లు తెరులుతున్నప్పుడు అటుకుల రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా కుక్ చేసుకోండి. మెత్తగా కుక్ అయ్యాక 1 కప్పు పంచదార వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని ఈ రవ్వ కేసరి బాగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో మెత్తగా కుక్ చేసుకోండి. కేసరి దగ్గర పడుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, చాలా తొందరగా అయిపోయే ఎమ్మీ స్వీట్ రెసిపీ. చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.